ఓం నమ శివాయ. శ్రీకాళహస్తిలో శిఖర దర్శనం చాలా ప్రాధాన్యం గలది. ఉత్తర దిశగా చూస్తే అమ్మవారి 3 శిఖరాలు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానస్వరూపాలు కనిపిస్తాయి. తూర్పు ముఖంగా చూస్తే భక్త కన్నప్ప స్వామివారి దేవాలయం శిఖరం కనిపిస్తుంది. దక్షిణ ముఖంగా చూస్తే శ్రీ స్వామివారి ప్రధాన శిఖరం దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో దక్షిణ ద్వారం ప్రవేశంగా ఉంది. క్షేత్ర ప్రవేశంలో మొట్టమొదటిసారిగా గురుస్వరూపులైన దక్షిణామూర్తి దర్శనమిస్తారు. భక్త కన్నప్ప శ్రీకాళహస్తిలో ప్రతిష్ఠించిన కథ చెప్తాను. భక్త కన్నప్ప ఇది ఒక అమాయకుడైన అటవీ జాత యువకుడు. అనుకోకుండా శివలింగాన్ని చూసి ఎంత గొప్ప భక్తుడయ్యాడో తెలియచేస్తే ఇతివృత్తం ఈ కథ. ఇతిహాసాల ప్రకారం ద్వాపరయుగంలోని పాండవ మధ్యముడైన అర్జునుడే తిన్నడుగా జన్మించాడు. అన్ని తెగల కంటే ప్రజలు అయిన చెంచు తెగలవారు ఉడుమూరులో కడప జిల్లాలో ఉండేవారు. ఆ తెగకు నాద అధిపతి. అతని భార్య తండ్రే వారి పుత్రుడు తిన్నడు. వేటలోని విలువ విద్యల్లోనూ సుశిక్తుడు. ఒకరోజు తిన్నడు సహచారాలతో కలిసి అగస్త్య పర్వతం, దక్షిణ కైలాసం పరిసర ప్రాంతాలలో వేటకు వెళ్ళాడు. అలసిపోయిన తిన్నడు ఒక చెట్టు నీడన నిద్రలోకి జారుకున్నాడు. కలలో శివుడు కనిపించి మొగులేరు స్వర్ణముఖి ఒడ్డున ఉన్న శివలింగానికి పూజలు చేయమని నిర్దేశించాడు. అయినా తిన్నడు కలలోని విషయాన్ని ప్రాధాన్యత ఇవ్వలేదు. మరుసటి రోజు అడవి పందిని వేటాడుతూ శివానుగ్రహం చేత లింగం ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. వెంటనే తిన్నడికి కల గుర్తొచ్చింది. లింగాన్ని చూడంగానే లింగం ఉన్న దుస్థితికి బాధపడి దేవుని తనతో పాటు ఊరికి రమ్మని ప్రాధేయపడుతూ తను కలిగించబోయే సౌకర్యాలను, పలహారాలను వివరిస్తాడు. లింగం ఉన్న ప్రాంతానికి శుభ్రం చేసి తిన్నడు సపర్యలు చేయడం మొదలు పెడతారు. రోజు స్వర్ణముఖి నుండి నోటితో నీటిని తెచ్చి లింగానికి అభిషేకం చేస్తాడు. తాజా మాంసాన్ని సమర్పిస్తాడు. కొన్ని రోజుల తరువాత ఒక శివబ్రాహ్మణుడు వీరికే దీక్షితులు గురుకులు అని పిలుస్తారు. లింగాన్ని చూసి దానిని అపవిత్రం చేశారని బాధపడుతూ లింగాన్ని శుభ్రపరిచి ప్రాయశ్చిత్తం గావించి అగమ విధానంలో పూజ చేస్తాడు. తిన్నడు యథాప్రకారం లింగం వద్ద ఉన్న ఆకులను, పూలను తన పాదరక్షతో తోసివేసి తన పద్ధతిలో పూజ చేస్తాడు. శివబ్రాహ్మణుడు లింగాన్ని రోజు ఎవరు రోత చేస్తున్నారు అని శివుడినే ప్రశ్నిస్తాడు. శివుడు అతనికి కలలో కనిపించి లింగం వెనుక దాగి ఉన్న నిజమైన భక్తుడిని చూడమంటాడు. ఆ భక్తుడే తనకు అత్యంత ఇష్టం కూడా అని చెప్తాడు. అలాగే లింగం వెనక దాగి బ్రాహ్మణుడు అత్యుత్తంగా చూస్తూ ఉంటాడు. తిన్నడు యథాప్రకారం నోటితో నీటిని తెచ్చి చేతులతో మాంసాన్ని తీసుకొచ్చి పూజా కార్యక్రమం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో లింగం ఒక కన్ను నుండి రక్తం రావడం గమనిస్తాడు. కంటికి జబ్బు చేసిందని గ్రహించి అడవిలోకి వెళ్ళి ముందు ఆకులను, మూలికలను తీసుకొని వచ్చి కంటికి రాస్తాడు. కానీ రక్తం కారడం ఆగలేదు. దానితో తన కన్నుకు పెకలించి దెబ్బతిన్న కన్నుకు అమర్చుతాడు. మొదటి కంటి నుండి రక్తం కారడం ఆగిపోయి రెండో కంటి నుండి కారడం ప్రారంభమవుతుంది. బాధపడ్డ తిన్నడు గుర్తు కోసం కన్ను ఉన్న చోట కాలితో నొక్కి పెట్టి రెండవ కన్నును కూడా తన బాణంతో పెగిలించి ప్రయత్నం చేస్తాడు. అచంచలనం అయిన తిన్నని భక్తిని ప్రవేశించిన శివుడు ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. దేవదేవుడికి కన్ను ఇచ్చిన తిన్నడు నాటి నుండి కన్నప్పగా పేరు పొందుతాడు. శ్రీకాళహస్తీశ్వరులలో కన్ను గుర్తుగా కూడా ఉంటుంది. కన్నప్ప వృత్తాంతం 10 సంస్కృత శ్లోకాలుగా శ్రీకాళహస్తి గుడిగోడ మీద చెక్కించబడతాయి. భక్తుడైన కన్నప్పకు అగ్రస్థానాన్ని ఇస్తూ స్వామి తన దక్షిణ కైలాస పర్వతంపై తనకంటే అగ్రస్థానాన్ని ఇస్తాడు. శ్రీకాళహస్తి పేరు ఎలా వచ్చిందో తెలిస్తే వృత్తాంతం ఇది. త్రేతాయుగంలో ఒక సాలీడు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలోని ఆలయం ద్వారా నివాసిస్తూ ఉండేది. తన పోగులతో దేవుడికి అందంగా రకరకాల గూళ్ళు నిర్మాణాలు తయారు చేసేది. శివుడు దాన్ని భక్తిని పరీక్షించుకోరి గర్భగుడిలోని దీపంతో ఆ గూళ్లకు భస్యం చేసి సాగాడు. ఇది నిరంతర ప్రక్రియగా మారింది. తన కళ్ళ ముందే కాలిపోతున్న గూళ్లను చూసి భరించలేక ఆ దీప శిఖరాలను మిగిలాయని సాలీడు ప్రయత్నించి శివైక్యం చెందుతుంది. శివుడు సాలీడు నిజమైన భక్తిని మెచ్చుకొని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అలా శివుడిలో సాలీడు ఐక్యం చెందుతుంది. భక్తితో
చేసే ప్రతి ఒక్క పూజ కూడా భగవంతునికి చేరుతుంది. త్రేతాయుగం ఆభరణంలో దక్షిణ కాశీలో ఒక విశేష 5 పండుగల సమర్పణ ఉండేది. అది శివుణ్ణి నిష్ఠతో పూజిస్తూ ఉండేది. విలువైన మణులను సేకరించి వారితో లింగాన్ని అలంకరిస్తూ ఉండేది. అదే సమయంలో ఒక ఏనుగు కూడా భక్తితో శివుణ్ణి పూజిస్తూ ఉండేది. ఇది వరకే లింగం చుట్టూ